నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది వినాయక మండపం ఏర్పాటు చేసి గణేష్ చతుర్థి ఉత్సవాలు నిర్వహించినందుకు ఓ హిందూ యువతిపై ముస్లిం వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు మహారాష్ట్రలోని దౌండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది రాజేష్ శివ్ ఛత్రపతి సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ మండల్ పేరుతో సితారా తోర్వే అనే మహిళ స్థానికంగా గణేష్ మండపం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తోంది ఇది నచ్చని యాసిన్ ఇస్మాయిల్ సయ్యద్ అనే వ్యక్తి మారణాయుధాలతో ఆ మహిళను బెదిరించాడని దీనిపై వచ్చిన ఫిర్యాదుతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దౌండ్ పోలీసులు చెప్తున్నారు సెప్టెంబర్ 13న సితారా తోర్వే గణేష్ మండపం వద్ద ఓ వేడుక నిర్వహించింది హోమ్ మినిస్టర్ పేరుతో మహిళలు గొప్పతనాన్ని చాటి చెప్పేలా నిర్వహించిన ఈ వేడుక ఎందుకో యాసిన్ ఇస్మాయిల్ సయ్యద్కు నచ్చలేదట ఈ కార్యక్రమం జరుగుతుండగానే సితారా తోర్వేకు ఫోన్ చేసి వెంటనే కార్యక్రమాన్ని ఆపేయాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడట అతడి బెదిరింపులు లెక్క చేయకుండా కార్యక్రమం నిర్వహించినందుకు సితారాపై కోపం పెంచుకున్న యాసిన్ ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 14న బైక్పై వెళ్తున్న సితారాను రోడ్డు మధ్యలో ఆపి కత్తితో దాడి చేయబోయాడు కానీ సితారా బైక్ అక్కడే పడేసి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేయగా కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు యాసిన్ను అరెస్ట్ చేశారు కొద్ది రోజుల క్రితం గుజరాత్లోని సూరత్లో గణేష్ మండపంపై రాళ్లు విసిరి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మనకు తెలిసిందే ఇదే కాదు దేశవ్యాప్తంగా గణేష్ మండపాలపై దాడులు చేయటం ఇలా ఉత్సవాలు చేసినందుకు బెదిరించడం ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు సితారా తోర్వే సంఘటన ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో జై హింద్ జై భారత్